చెంచల్గూడ జైలు నుంచి తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సినీ ప్రముఖుల రాకతో అల్లు అర్జున్ ఇంటి ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. అల్లు అర్జున్ ను చూడడానికి ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. సంజయ్ థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కి నిన్న సాయంత్రం హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం చెంచల్గూడ జైలుకి ఏదైతే నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిందో ఆ రిమాండ్ పరంగా ఆయనని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆ తర్వాత సాయంత్రం హైకోర్టులో అల్లు అర్జున్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన అయితే వాదనలు జరిగాయి. వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టు అయితే ఆయనకి మధ్యంతర బెయిల్ని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం జైలుకి బెయిల్ పేపర్స్ అందడంలో కొంత ఆలస్యం జరిగిన నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం అయితే జైలు నుండి బయటకు వచ్చారు. జైలు నుండి నేరుగా గీతా ఆర్ట్స్లోని తన కార్యాలయానికి వెళ్ళారు. ఆ తర్వాత తన నివాసానికి అయితే అల్లు అర్జున్ చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ని పరామర్శించడానికి అయితే సినీ ప్రముఖులు అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇప్పటికే హీరో రానా, హీరో నాగ చైతన్య, పలువురు దర్శకులు, డైరెక్టర్లు కూడా ఆయనను పరామర్శించేందుకు ఇక్కడికి వస్తున్నారు. అల్లు అర్జున్ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైన ఘటన అయినప్పటికీ చాలా ఏళ్ళుగా ఆయన థియేటర్లకు సినిమా చూడడానికి వెళ్ళినప్పటికీ కూడా ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. మొదటిసారిగా ఈ ఘటన జరిగింది ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు అయితే బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ అయితే ప్రకటించారు. మనం విజువల్స్లో చూస్తున్నాము. చాలామంది ప్రముఖులు అయితే ఆయనను పరామర్శించడానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఇంటి చుట్టూ పరిసరాలకు కూడా భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారు ఎవరిని కూడా ఎలో చేయకుండా అయితే ఇంటి చుట్టుపక్కల అయితే భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో అయితే ఈ బందోబస్తునంతా ఈ బ్యారికేడ్లను అన్నిటిని తొలగించే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిన్న ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో దానికి సంబంధించి అయితే ఆయనకు బెయిల్ లభించింది. ఆయన అయితే వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నారు. ఇప్పటికైతే అయితే లభించినది మధ్యంతర బెయిల్ కాబట్టి ఈ కేసు నుండి బయటపడేందుకు తదుపరి ఏం చేయాలి అనేది కూడా వారి లాయర్తో కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ డిసెంబర్ నెల అనేది సినీ ఇండస్ట్రీకి ఇంత అచ్చిరానట్టుగా కనిపిస్తూ ఉంది. ఓవైపు మంచు ఫ్యామిలీలో మంటలు రాజుకుంటే మరోవైపు నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. చూసుకున్నట్లయితే మొత్తంగా ఇప్పుడు అల్లు అర్జున్కి అయితే బెయిల్ లభించింది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఆయనను పరామర్శించడానికి ఇక్కడికి వస్తున్నారు. మొత్తంగా అల్లు అర్జున్ ఇంటి ముందు అయితే ఒక పరామర్శించడానికి వస్తున్న సినీ ప్రముఖులతో అయితే కొంత కోలాహలంగా మారింది అని చెప్పొచ్చు. మొత్తంగా తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది కూడా వారు ముందుగా ఇప్పుడు డిస్కషన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక చూసుకున్నట్లయితే బాధిత కుటుంబానికి అండగా ఉంటూ ఎవరైతే శ్రీతేజ హాస్పిటల్లో ఉన్నారో ఆయనని త్వరలోనే వెళ్ళి పరామర్శిస్తానని కూడా అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, రజిత, HM TV, హైదరాబాద్.